మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. 107వ దావీదు కీర్తన 9వ వచనము. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో తృప్తిపరచే దేవుడు. ఆయన ఎప్పుడూ కూడా మన కష్టాలలో, సమస్యలలో, బాధలలో, ఒకవేళ పరిస్థితులు బాగోలేనప్పుడు మనల్ని ఆయన చూచి వదిలిపెట్టే దేవుడు కాదు. ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, ఈ రోజున ఆయన నీకు మేలు చేసే దేవుడు, నీ ఆశను తీర్చే దేవుడు. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరుస్తారు. నీకు ఏ ఆశలు ఉన్నాయి? ఇప్పటి వరకు దురాశలు ఉన్నాయా? అవి తీరవు. లోక సంబంధమైన ఆశలు ఉన్నాయా? అవి తీరవు. కానీ దేవుని యందు ఆశ, అయ్యా ఒక మంచి ఇల్లు ఇవ్వయా, ఆత్మీయతలో ఎదిగే కృపను ఇవ్వయా, మంచి అభిషేకం పొందాలని ఆశయా, మంచి వరాలు ఫలాలు పొందాలని ఆశయా అని ఇలా నీవు దేవుణ్ణి అడిగితే ఆయన నీ ఆశను తీర్చే దేవుడు. ఆయన నీకు మేలు చేసే దేవుడు. నీవు ఆశగొని ఉంటే చాలు, అది మేలుగా మారబోతుంది. ఆయన నీ ఆశను తృప్తిపరిచే దేవుడు. కాబట్టి ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో దేవుడు ఈ వాగ్దానము నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్య, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకిచ్చినటువంటి ఇట్టి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఆశగల ప్రాణమును తృప్తిపరుస్తానని వాగ్దానం చేసావు కదా తండ్రి. ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపుతానని ఈ ఉదయకాల సమయమున ఈ మంచి వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచినందుకు, ధైర్యపరిచినందుకు నీకు కోట్లాది కోట్ల స్తోత్రములు యేసయ్యా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించమని అడుగుచున్నాను ప్రభువా. నా యొక్క ప్రార్థన ఆలకించండి తండ్రి. బలహీనులు ఉంటే జ్ఞాపకం చేసుకోండియా, వారందరికీ మంచి ఆరోగ్యమును దయచేయండి తండ్రి. చదువుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా, వారి యొక్క స్టడీస్లో మీరు తోడుగా ఉండండి ప్రభువా. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. వారి యొక్క చదువుకు తగినట్లుగా వారి ఉద్యోగము పొందుకునే కృపను దయచేయండి ప్రభువా. గర్భవతులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా, సుఖమైన ప్రసవ మీరు వారికి అనుగ్రహించండి ప్రభువా. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండియా, వారి యొక్క గర్భద్వారాలు తెరవమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. ఈ దినము ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండియా, వారి ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. ఈ దినము నూతనముగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.